ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ ఈరోజు జయంతి సందర్భంగా శతకోటి నివాళులర్పిస్తూ ప్రత్యేక పరిస్థితుల్లో మహానాడుని హైబ్రిడ్ మోడల్ నిర్వహిస్తున్నటువంటి ఈ మహానాడు వేదిక మీద మనందరి ఆరాధ్య దైవమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ బాబు గారికి, జాతీయ రాష్ట్ర కమిటీలకు, పోలిట్ బ్యూరో సభ్యులకు, 175 నియోజకవర్గాలలో తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరుగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అన్నదాతకు అండగా అంటూ చరిత్ర అదే రకంగా ప్రారంభం కావాల్సినటువంటి రోజుల నుంచి మన పసుపు జెండాలో ఉన్నటువంటి నాగలి యొక్క ప్రాముఖ్యతని, వాటిని వివరించేటువంటి అంశం మీద మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మరొక్కసారి అధినాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నేల గుండె చప్పుడు రైతన్నని, అన్నం పెట్టే రైతుని దేవుడిగా చూసిన మహానేత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆలోచనకు ప్రతీకే ఈ పసుపు జెండాలో నాగలి. నాగలి అనేది కేవలం గుర్తు కాదు, పేదవాడి ఆత్మ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆత్మగా, పొలం దున్నే చేతిని గౌరవించడం అంటే అన్నం పెట్టే తల్లిని గౌరవించే విధంగా నందమూరి తారక రామారావు గారు భావించి పేదవాడికి సంబంధించినటువంటి గుడిసె, నాగలి, చక్రాన్ని పసుపు జెండాలో పెట్టి ప్రతి పేదవాడికి దగ్గరగా చేసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అదే రకంగా రైతంటే కేవలం ఓటు బ్యాంకు కాదు, రైతంటే ఈ రాష్ట్ర భవిష్యత్తును నమ్మే నాయకత్వంగా మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల ఆత్మహత్యలే కాకుండా రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో యువతకు మళ్ళీ తిరిగి వచ్చి ఆ రంగంలో వచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి కేవలం సబ్సిడీలు ఇస్తే సరిపోదని చెప్పి ఇక్కడ స్మార్ట్ అగ్రికల్చర్, సాంకేతికతగా నీటి నిర్వహణ, మార్కెట్ సదుపాయాలు, అదే రకంగా కిసాన్ డ్రోన్ యాప్, రైతు రిజిస్ట్రీ, ఈ పంట కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని ముందుకు తీసుకున్నటువంటి దార్శనికత కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడకుండా ముందుగానే ఆ ఎరువులన్నింటి నిల్వలు చేసి రైతు కష్టపడేటువంటి తత్వం ఉన్న రైతుకి వెన్నంటి ఉండే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచింది. అదే రకంగా మద్దతు ధరలు కావచ్చు, పంట కొనుగోలు కావచ్చు, మిర్చి కావచ్చు, నష్టపోయిన ఉల్లి రైతులకు రైతుల ఖాతాలో జమ చేయడం కావచ్చు, అదే రకంగా ఉన్నటువంటి కోకో, మామిడికి అన్నిటికి కూడా కష్టం వచ్చినప్పుడు రైతుకు అండగా నిలబడిన పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్న రోజున ఏం చేశారు? 380 కోట్ల రూపాయలు కేవలం ఆ రోజు మద్దతు ధరకు ఇచ్చామని చెప్పి మాటలు మాట్లాడి రైతుల కోసమే పుట్టాము, రైతుల కోసమే ఉన్నామని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ఈరోజు రైతులు వ్యవసాయం